Good morning students. Let me discuss about some of the problems in the unit 1. It is nothing but about a fundamental deviation of the problems. First we will see the question. Find the limit sizes and tolerance of hole and shaft power designated by pi 250H10 N7. Also estimate type of fit given pi 250 lies in range of 250 to 280 mm. Fundamental deviation of shaft M. In the last classes we have discussed about the definitions of the fundamental deviation. First, what is meant by fundamental deviation? Fundamental deviation is nothing but if we taken a shaft or hole, if we taken anything shaft or hole, ఫండమెంటల్ డీవియేషన్ దిస్ ఇస్ ద బేసిక్ సైజ్. ఏదైతే మనం బేసిక్ సైజ్ అంటే యాక్చువల్ సైజ్ తీసుకుంటున్నామో దాన్ని మనం బేసిక్ సైజ్ అనుకుంటున్నాం. ఆర్ వీ కెన్ కాల్ ఇట్ యాజ్ నామినల్ సైజ్, ఆర్ వీ కెన్ కాల్ ఇట్ యాజ్ ఆర్ జీరో సైజ్, ఏదన్నా అనొచ్చు. ఓకేనా? అంటే యాక్చువల్ మనం డయామీటర్ తీసుకున్న దాన్ని బేసిక్ సైజ్ అంటున్నాం. ఓకే, ఇట్ ఈస్ నథింగ్ బట్ 40 mm తీసుకుంటున్నాను. ఓకేనా? మనం లిమిట్స్ అంటే ఆల్రెడీ చెప్పుకున్నాం. లిమిట్స్ అంటే ఏంటి అసలు యాక్చువల్గా అంటే పర్మనెంట్ డెరివేషన్ కాకుండా, అంటే పర్మనెంట్ డెరివేషన్ కాకుండా ఏదైతే మనకి సిస్టమాటిక్ థింగ్ ఇస్తాడో దాన్ని మనం లిమిట్స్ ఇస్తారు. అంటే ఇట్ కెన్ బి నథింగ్ బట్ ఇట్ కెన్ బి డిఫైన్ యాజ్ ద పర్మిసిబుల్ వేరియేషన్ ఇన్ డైమెన్షన్ దట్ ఈస్ పర్మిటబుల్ టు కౌంట్ ఫర్ వేరియబిలిటీ. అంటే మనం మాస్ ప్రొడక్షన్ చేసేటప్పుడు ఏదైతే మనకి కరెక్ట్ వాల్యూ రాకుండా డిఫరెంట్ సైజెస్లో మనం వేరియేషన్ చేస్తామో దాన్ని మనం లిమిట్స్ కింద తీసుకుంటాం. లిమిట్స్ ఎలా కన్సిడర్ చేస్తారు? 40 ప్లస్ 0.01 ఆర్ మైనస్ 0.01గా కన్సిడర్ చేసుకుంటున్నాం. అంటే దిస్ ఇస్ ద అప్పర్ లిమిట్ అండ్ దిస్ ఇస్ ద లోవర్ లిమిట్ కింద కన్సిడర్ చేసుకుంటాం. ఓకేనా? అంటే ఎలా కన్సిడర్ చేసుకుంటాం? 40 ప్లస్ 0.01 ఈస్ నథింగ్ బట్ 40.01 ఈస్ ది మ్యాక్సిమం లిమిట్, అంటే అప్పర్ లిమిట్. 40 మైనస్ 0.01 ఈస్ నథింగ్ బట్ 39.01 సంథింగ్ అంత వస్తుంది. లోవర్ లిమిట్ కింద కన్సిడర్ చేస్తాం. ఇట్ ఈస్ నథింగ్ బట్ వీ విల్ కాల్ ఇట్ as మాక్సిమం అండ్ మినిమం లిమిట్ కింద. అంటే లిమిట్స్ ఎలా కన్సిడర్ చేసుకుంటామంటే ఇది. దీంట్లోనే మనం బైలాటరల్ సిస్టమ్స్ అండ్ యూనిలాటరల్ సిస్టమ్స్ డిస్కస్ చేసుకున్నాం. బైలాటరల్ యూనిలాటరల్ అంటే ఏంటి? ఎక్కడైతే మనం బేసిక్ సైజ్ తీసుకుంటున్నామో ఓన్లీ వన్ సైడ్ ఆఫ్ ది హోల్ కానీ షాఫ్ట్ కానీ లై అయితే దాన్ని మనం యూనిలాటరల్ అంటున్నాం. ఓకేనా? యూనిలాటరల్ సైజ్ అంటున్నాం. అదే బోత్ సైడ్స్ అంటే మిడిల్లో యాక్ట్ అయితే కనుక దాన్ని మనం బైలాటరల్ సిస్టమ్స్ అంటున్నాం. ఓకేనా? ఇదే మనం డిస్కస్ చేసుకున్నాం. అండ్ ఇంకోటి మనం డిస్కస్ చేసుకున్నది ఏంటి అంటే కనుక ఫండమెంటల్ డీవియేషన్. ఫండమెంటల్ డీవియేషన్ ఇస్ నథింగ్ బట్ ద డీవియేషన్ విచ్ ఇన్ ద షాఫ్ట్, the deviation of the shaft or hole, the deviation of the shaft or hole, it is nothing but the algebraic deviation. ఓకేనా? అంటే ఆల్జీబ్రిక్ బిట్వీన్ ది టూ సిస్టమ్స్ తీసుకుంటే కనుక దాన్ని మనం ఫండమెంటల్ డీవియేషన్ కింద తీసుకుంటాం. ఓకేనా? ఫండమెంటల్ డీవియేషన్ ఈస్ ఆల్సో కన్సిడర్డ్ యాజ్ టూ సిస్టమ్స్. ఓకేనా? టూ సిస్టమ్స్ అంటే ఇస్ నథింగ్ బట్ అప్పర్ డీవియేషన్ అండ్ లోవర్ డీవియేషన్ కింద తీసుకుంటాం. ఓకేనా? అప్పర్ డీవియేషన్ అండ్ లోవర్ డీవియేషన్ ఇస్ నథింగ్ బట్ అప్పర్ డీవియేషన్ ఆఫ్ షాఫ్ట్. ఏదైతే మనం షాఫ్ట్ తీసుకుంటున్నామో దోస్ ఆర్ ఆల్ కాల్ ఇట్ యాజ్ ఈఎస్ కింద తీసుకుంటాం. ఓకేనా? ఈఎస్ అంటే స్మాల్ లెటర్స్ ఏవైతే కన్సిడర్ చేసుకుంటున్నామో ఇట్ ఈస్ నథింగ్ బట్ షాఫ్ట్ కింద తీసుకుంటాం. వేర్ వీఆర్ కన్సిడరింగ్ ది క్యాపిటల్ లెటర్స్ వీ విల్ టేక్ ఇట్ యాజ్ హోల్ కింద తీసుకుంటున్నాం. ఈఎస్ ఇస్ నథింగ్ బట్ ఏంటి అంటే ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద టర్మ్ యూజ్డ్ ఫర్ ది ఫండమెంటల్ డీవియేషన్ కింద తీసుకుంటాం. దీస్ ఆర్ ద టర్మ్స్ యూజ్డ్ ఫర్ ది ఫండమెంటల్ డీవియేషన్ తీసుకుంటాం. ఓకేనా? అండ్ ఆల్రెడీ మనం డిస్కస్ చేసుకున్నాం ఐటీ. ఐటీ ఇస్ నథింగ్ బట్ ఇట్ ఈస్ వన్ ఆఫ్ ది టాలరెన్స్ గ్రేడ్ విచ్ ఇస్ యూజ్డ్ ఇన్ ది షాఫ్ట్ ఆర్ ది హోల్. ఓకేనా? టాలరెన్స్ గ్రేడ్స్ అంటున్నారు. ఓకేనా? టాలరెన్స్ గ్రేడ్స్ ఇస్ నథింగ్ బట్ వీ విల్ టేక్ ఇట్ యాజ్ ద ఇండియన్ స్టాండర్డ్స్ ఆఫ్ ఆర్గనైజేషన్ ఆఫ్ ది టాలరెన్స్ గ్రేడ్స్ కింద కన్సిడర్ చేసుకోవడం తీసుకుంటాం. ఓకేనా? ఇట్ ఈస్ నథింగ్ బట్ ఈఎస్ ఈస్ నథింగ్ బట్ వీ విల్ టేక్ ఇట్ యాజ్ లోవర్ డీవియేషన్ అండ్ ఆల్సో ది అప్పర్ డీవియేషన్ ఆఫ్ ది షాఫ్ట్. See here, upper deviation of the shaft. Upper deviation of the shaft is denoted by ES and lower deviation of the shaft is denoted by EI. And also upper deviation of hole is denoted by ES, capital ES, and lower deviation of the shaft we will take it as capital EI. Okay, where EI is equal to ES minus, where EI is equal to ES minus IT కింద డినోట్ చేసుకోవడం జరుగుతుంది. It is nothing but small letters we will consider as a shaft and also capital letters we will consider as gift. It is nothing but ES కావాలి అని అంటే కనుక EI plus IT. ఓకేనా? దీస్ ఆర్ ద డీవియేషన్స్ అంటున్నారు. డీవియేషన్స్ ఇస్ నథింగ్ బట్ ద ఫండమెంటల్ ఆల్జీబ్రిక్ బిట్వీన్ ది
సైజెస్, లిమిట్ సైజెస్ అంటే ఫండమెంటల్ అంటే ఆల్జీబ్రిక్ రిఫరెన్సెస్ అంటే ఏంటి, మనం ఎప్పుడైనా ఒక షాఫ్ట్ సైజ్ కానీ ఒక ఏదైనా బేసిక్ సైజ్ తీసుకుంటున్నప్పుడు దాని యొక్క బోత్ సైడ్స్ అంటే ఎక్కడైతే మనకి లై అవుతుందో అంటే ఎక్కడైతే షాఫ్ట్ అనేది ఒక దాని మీద లై అవుతుందో దాని మధ్యలో జరిగే ఆ ఫండమెంటల్ డీవియేషన్ బోత్ని తీసుకున్న దాన్నే మనం ఫండమెంటల్ డీవియేషన్ అంటున్నాం. ఓకేనా, విత్ రెస్పెక్ట్ టు ది టాలరెన్స్ గ్రేడ్ కింద కన్సిడర్ చేసుకుంటాం. టాలరెన్స్ గ్రేడ్స్ ఈస్ నథింగ్ బట్ వీ విల్ టేక్ ఇట్ as ఐటీ. ఓకేనా, ఆ టాలరెన్స్ గ్రేడ్స్ అయితే ఐటీ కింద తీసుకుంటాం. ఓకేనా, షాఫ్ట్ ఈస్ నథింగ్ బట్ వీ విల్ టేక్ ఇన్ as స్మాల్ లెటర్స్ అండ్ ఆల్సో ఇట్ ఈస్ కాల్డ్ అప్పర్ డీవియేషన్ అంటున్నాం. ఓకేనా, అయితే అప్పర్ డీవియేషన్ రెండు ఉంటాయి, అప్పర్ డీవియేషన్ లోవర్ డీవియేషన్స్ అంటున్నాం. ఓకేనా, అప్పర్ డీవియేషన్ ఫర్ షాఫ్ట్ హోల్ ఈఎస్ఈఐ కింద కన్సిడర్ చేసుకుంటాం. ఓకేనా, ఈఎస్ అండ్ ఆల్సో ఈఐ, దిస్ ఈస్ ఫర్ షాఫ్ట్. ఓకే, దిస్ ఈస్ ఫర్ షాఫ్ట్. ఓకే, ఫర్ హోల్కి అయితే కనుక అప్పర్ డీవియేషన్ విల్ బి టేకన్ as క్యాపిటల్ ఈఎస్, లోవర్ డీవియేషన్ విల్ బి టేకన్ as క్యాపిటల్ ఈఐ కింద కన్సిడర్ చేసుకోవడం జరుగుతుంది. ఓకేనా, అంటే హోల్స్ అన్నీ కూడా ఇలా తీసుకుంటాం. అదే మీకు ప్రాబ్లమ్స్లో మనకి ఎలా ఇస్తారు, సపోజ్ 180 H10 N7 అంటున్నారు. H is considered as whole, N is considered as shaft. Whole will be also in capital letters, always be in capital letters. Shaft will always be in small letters. ఓకేనా, అంటే టాలరెన్సెస్ గ్రేడ్స్ మనం తీసుకొని దాన్ని బట్టి మనం టేబులర్ ఫామ్ ఉంటుంది. ఓకేనా, ఆ టేబులర్ ఫామ్ బట్టి మనం వాల్యూస్ అనేవి సబ్స్టిట్యూట్ చేసుకోవడం జరుగుతుంది. ఓకేనా, దీస్ ఆర్ ద ఫండమెంటల్ డీవియేషన్ ఆఫ్ ది టాలరెన్సెస్ గ్రేడ్స్. టాలరెన్సెస్ గ్రేడ్స్ విల్ బి టేకెన్ యాజ్ ఐటీ. ఓకేనా, ఐటీ కింద కన్సిడర్ చేసుకుంటాం. ఓకేనా, ఐటీ if we taken as fundamental deviation, the formula is I is equal to 0.45 d cube plus 0.001 d. we will take it is in మైక్రాన్స్ కింద తీసుకోవడం జరుగుతుంది. అదే ఎంఎంలో కన్వర్ట్ చేసుకోవాలంటే 1 మైక్రాన్ సంథింగ్ 40 మైక్రాన్స్ వచ్చింది అనుకోండి, 40 into 0.001 కన్సిడర్ చేసుకుంటే we will convert into the mm. Okay, this is the fundamental deviation formula. I is equal to 0.45 cubic root of d plus 0.001 d. Okay, now d diameter will be in the question only. We will see one of the problems. This is the problem. Find the limit sizes and tolerance of hole and shaft pair designated by 250 H7. Also estimate of type of fit given by 250 lies in range of 250 to 280 mm. See, ఇక్కడ ఏం తీసుకున్నాడు, 250 to 280 అనేది మనకి లై అవుతుంది. ఓకేనా, అంటే డయామీటర్ అనేది తీసుకుంటున్నాము. ఫైండ్ ద లిమిట్ సైజెస్ అండ్ టాలరెన్సెస్ ఆఫ్ హోల్ అండ్ షాఫ్ట్ పేర్ డెసిగ్నేటెడ్ బై 250 H10 N7 అన్నారు. ఓకేనా, హెచ్ విల్ బీ ఇన్ ది క్యాపిటల్ లెటర్స్, ఇట్ ఈస్ నథింగ్ బట్ హోల్ సైజ్. ఎన్ విల్ బీ షాఫ్ట్, స్మాల్ లెటర్స్. N7 is nothing but it is for the shaft size. Okay, now first we will see fundamental deviation of the shaft. N is equal to 5d power 0.34 ఇచ్చారు. ఓకే, నా ఫస్ట్ మనం ఏం తీసుకున్నాం, బేసిక్ సైజ్ తీసుకుంటున్నాం. I will do the problem. First basic size is nothing but t is equal to 250 mm. Okay, basic size lies in range is equal to 250 to 280 mm. In the question they had given, see once in the question they had given 250 lies in the range of 250 to 280 mm. Okay, next they had given as 250 H10 N7. H is nothing but it depends upon the hole, small letters will be depend upon the shaft. Okay, now we should calculate the IT10 and also IT7 value. What is meant by IT10? IT is nothing but tolerance grade. Okay, this is the tolerances grades of Indian Standard Organization ప్రకారం టాలరెన్స్ గ్రేడ్స్ అనేది ఫిక్స్ చేసి ఉంటారు. అది మనం IT10 IT7 కింద కన్సిడర్ చేసుకుంటున్నాం. టేబులర్ ఫామ్ నేను ఆల్రెడీ మీకు PDF ఫార్మాట్లో పెట్టాను, ఒకసారి అబ్జర్వ్ చేయండి. IT10 and also IT7. IT10 value is nothing but 64i, IT7 value is nothing but 16i. Means you should substitute IT10 value as 64
I, IT7 value as 16I. We should find out the I value. I is nothing but ఏంటిది? I is nothing but fundamental deviation. Okay, I is nothing but fundamental deviation. Okay, we should find out the I value. I అంటే నేను ఇంతకు ఆల్రెడీ ఫార్ములా చెప్పాను. I అంటే ఏంటి అసలు? 0.45 cubic root of d plus 0.001 d. ఓకే, ఇప్పుడు సబ్స్టిట్యూట్ చేద్దాము. I is equal to 0.45 అంటే వీ షుడ్ ఫైండ్ అవుట్ ది డి వాల్యూ. డి మనకు తెలియదు కాబట్టి డి వాల్యూ. క్వశ్చన్లో ఏమి ఇచ్చారు? వేర్ డి లైస్ బిట్వీన్ ఇన్ రేంజ్ ఆఫ్ 250 to 280 mm. అంటే ఎలా తీసుకుంటాం మనం? డి ఈజ్ ఈక్వల్ టు దీన్ని మనం స్క్వేర్ రూట్ చేస్తాము. అంటే 250 into 280 ఈజ్ ఈక్వల్ టు క్యాలిక్యులేట్ చేసుకుంటే మీరు 264.57 mm వస్తుంది. ఇది డి వాల్యూ. డి ఏది ఇచ్చినా కూడా మనం ఇచ్చిన డయామీటర్ని రూట్ చేస్తే కనుక 264.57 mm వస్తుంది. నౌ I ఈజ్ ఈక్వల్ టు సబ్స్టిట్యూట్ దిస్ వాల్యూ ఇన్ దిస్ ఫార్ములా. 0.45 into 264.57 cubic root plus 0.001 into 264.57. If you calculate, you will get the 3.153. ఓకే, ఇందాక ఆల్రెడీ చెప్పాను. ఇది మనం తీసుకుంటుంది మైక్రాన్స్లో తీసుకుంటాం. ఇఫ్ యూ హ్యావ్ కన్వర్ట్ చేసుకుంటే 1 మైక్రాన్ ఈజ్ ఈక్వల్ టు 0.001 mm కింద తీసుకుంటాం. ఓకేనా? అప్పుడు మీకు ఎంత వస్తుంది? 0.003 mm వస్తుంది. దెన్ I ఈజ్ ఈక్వల్ టు 0.03 mm. ఓకేనా? ఏం లేదు, ఫస్ట్ మనము క్వశ్చన్లో ఏమి ఇచ్చారు? 250 H10 N7 ఇచ్చారు. హెచ్ అన్నది మనం హోల్ కింద తీసుకుంటాం. అంటే క్యాపిటల్ లెటర్స్ ఏదున్నా కూడా ఈ రెండిట్లో దాని హోల్ కింద కన్సిడర్ చేసుకుంటాం. స్మాల్ లెటర్స్ ఇస్ నథింగ్ బట్ వీ విల్ కన్సిడర్ ఇన్ ది షాఫ్ట్. ఓకే, ఫస్ట్ బేసిక్ సైజ్ ఎంత ఇచ్చారు మనకి? డి ఈజ్ ఈక్వల్ టు 250 mm ఇచ్చారు. ఓకేనా? అది ఏ రేంజ్లో లై చేస్తుంది అంటే కనుక 250 to 280 mm అన్నారు. ఓకేనా? ఫస్ట్ వీ షుడ్ ఫైండ్ అవుట్ ది టాలరెన్సెస్ గ్రేడ్స్. ఓకేనా? ఐటీ ఈస్ నథింగ్ బట్ ఏంటి? దిస్ ఈస్ నథింగ్ బట్ దిస్ ఈస్ దన్ టాలరెన్స్ గ్రేడ్. ఓకేనా? దీన్ని టాలరెన్స్ గ్రేడ్ అంటారు. ఓకేనా? ఓకే, దిస్ ఇస్ ద టాలరెన్సెస్ గ్రేడ్. టాలరెన్సెస్ గ్రేడ్ అంటే ఐటీ కింద టర్మ్ చేస్తాం. అంటే ఐటీ 10 అంటే ఇక్కడ 10 7 ఇచ్చారు కాబట్టి హియర్ వీ విల్ రైట్ ఇట్ యాస్ ఐటీ 10 ఐటీ 7. ఐటీ 10 ఐటీ 7 వాల్యూస్ మనం ఎలా తీసుకుంటాము? విత్ దిస్ టేబులర్ ఫామ్ కింద తీసుకోవడం జరుగుతుంది. ఓకేనా? ఇదిగో ఇక్కడ మీరు చూస్తే కనుక ద వాల్యూ ఆఫ్ టాలరెన్సెస్ ఫర్ టాలరెన్సెస్ గ్రేడ్స్ అని ఇచ్చారు ఇక్కడ మనకి. ఐటీ 5 నుంచి ఐటీ 16 వరకు ఇచ్చారు. మనకి ఇప్పుడు కావాల్సింది ఏంటి? ఐటీ 10 అండ్ ఆల్సో ఐటీ 7 వాల్యూ. ఐటీ 10 వాల్యూ ఇస్ నథింగ్ బట్ 64I. ఐటీ 7 వాల్యూ ఇస్ నథింగ్ బట్ 16I. అదే కదా ఇప్పుడు మనం రాసుకుంటుంది. ఐటీ 7 ఈజ్ ఈక్వల్ టు 64I, ఐటీ 7 ఈజ్ ఈక్వల్ టు 16I. I ఈస్ నథింగ్ బట్ ఫండమెంటల్ డీవియేషన్ అంటున్నాం. ఓకేనా? I ఈస్ నథింగ్ బట్ ఫండమెంటల్ డీవియేషన్. ఓకే, నౌ వీ షుడ్ క్యాలిక్యులేట్ ది I వాల్యూ. I ఈస్ నథింగ్ బట్ ఏంటి? ఫండమెంటల్ డీవియేషన్. యూ షుడ్ క్యాలిక్యులేట్ ది ఫండమెంటల్ డీవియేషన్. ఫార్ములా ఏంటి? I ఈజ్ ఈక్వల్ టు 0.45 cubic root of d plus 0.001 d. ఓకేనా? ఇప్పుడు వేర్ డి లైస్ ఇన్ ద రేంజ్ బిట్వీన్ ఎంత ఇచ్చారు మనకి ఇందాక? 250 to 280. అంటే 250 to 280. సింపుల్, ఏం లేదు. డయామీటర్ని మనం ఏం చేస్తామంటే ఈ రెండింటి మధ్యలో ఉంటుందన్నారు కాబట్టి ఈ రెండింటిని మనం స్క్వేర్ చేస్తాం, రూట్ చేస్తాం. ఓకేనా? అంటే 250 into 280, రూట్ ఆఫ్ 250 into 280 క్యాలిక్యులేట్ చేస్తే మీకు ఎంత వస్తుంది? 264. అంటే ఈ రెండింటి మధ్యలో మనం వాల్యూ ఇప్పుడు ఎంత తీసుకుంటున్నాము? 264 తీసుకుంటున్నాం. అంటే దీని మధ్యలో ఉంది కాబట్టి మనం రెండింటి మధ్యలో కరెక్ట్ వాల్యూ తీసుకోవడానికి మనం ఏం చేస్తున్నామంటే స్క్వేర్ రూట్ చేస్తున్నాం అంతే. 264.57. అప్పుడు మీరు సబ్స్టిట్యూట్ చేసేస్తే డి వాల్యూ I ఈజ్ ఈక్వల్ టు 0.45 cubic root of 264.457 plus 0.01 264.57. అప్పుడు మీకు క్యాలిక్యులేట్ చేస్తే ఎంత వస్తుంది? I ఈజ్ ఈక్వల్ టు 3.153 మైక్రాన్స్. ఇక్కడ మైక్రాన్స్ ఎంఎంలో కన్వర్ట్ చేయాలంటే 1 మైక్రాన్స్ ఈజ్ ఈక్వల్ టు 0.001 mm. దేర్ ఫోర్ I ఈజ్ ఈక్వల్ టు 0.003 mm కింద కన్సిడర్ చేసుకుంటాం. ఓకేనా? నౌ హియర్ వీ షుడ్ క్యాలిక్యులేట్ ది ఐటీ 10 వాల్యూ అండ్ ఆల్సో ఐటీ 60 వాల్యూ. ఓకేనా? ఇక్కడ మినిమం సైజ్ ఆఫ్ హోల్ ఎంత తీసుకుంటున్నాము? మినిమం సైజ్ ఆఫ్ హోల్ వచ్చేసి
250 to 280 అన్నారు కాబట్టి 250 తీసుకుంటున్నాం. మ్యాక్సిమం అయితే 280 తీసుకుంటున్నాం. ఓకేనా. దెన్ మినిమం సైజ్ ఆఫ్ హోల్ అంటే ఎలా తీసుకుంటాం, IT 10 ఈజ్ ఈక్వల్ టు, ఇక్కడ IT 10 కదా, అంటే H10 N7 ఇచ్చారు కాబట్టి IT 10 తీసుకుంటాం. IT 10 ఎంత తీసుకుంటున్నాము, 64i, అంటే దాని యొక్క టాలరెన్స్ గ్రేడ్ వచ్చి 64i. ఇప్పుడు 64 ఇంటూ I వాల్యూ సబ్స్టిట్యూట్ చేయండి, 0.003, యూ విల్ గెట్ ది 0.192 mm. దిస్ ఇస్ ఫర్ ది హోల్కి తీసుకున్నాం. అదే ఇప్పుడు మ్యాక్సిమం సైజ్ క్యాలిక్యులేట్ చేయాలి. మినిమం సైజ్ వచ్చింది, మరి మ్యాక్సిమం సైజ్ క్యాలిక్యులేట్ ఎలా చేస్తాం మనం, అప్పుడు ఏం చేస్తాము అని అంటే 0.192 ప్లస్ 250 mm. ఓకేనా. అంటే మ్యాక్సిమం సైజ్ ఆఫ్ హోల్ ఎంత ఇచ్చారు, యాక్చువల్గా 250 ప్లస్ ఇది చేస్తే మనకి మ్యాక్సిమం సైజ్ ఆఫ్ హోల్ వస్తుంది. మినిమం సైజ్ ఆఫ్ హోల్ మనకు ఆల్రెడీ తెలుసు 250 mm. మ్యాక్సిమం సైజ్ ఆఫ్ హోల్ కావాలని అంటే ఇది ప్లస్ ఇది 250 mm కింద కన్సిడర్ చేసుకోవడం జరుగుతుంది. అప్పుడేంటి అంటే కనుక 250.192 mm కింద కన్సిడర్ చేస్తాం. ఓకే, దిస్ ఇస్ ద వాల్యూ. అంటే వీ షుడ్ ఫైండ్ అవుట్ బోత్ ద మాక్సిమం సైజ్ ఆఫ్ హోల్, మినిమం సైజ్ ఆఫ్ హోల్ అండ్ మాక్సిమం సైజ్ ఆఫ్ షాఫ్ట్ అండ్ మినిమం సైజ్ ఆఫ్ షాఫ్ట్ క్యాలిక్యులేట్ చేయాలి. ఫస్ట్ ఇక్కడ మనం ఏం తీసుకుంటున్నాం, మినిమం సైజ్ ఆఫ్ హోల్ తీసుకుంటున్నాం. ఎందుకు మినిమం సైజ్ ఆఫ్ హోల్ అంటే ఇక్కడ 250 to 280 మధ్యలో లై అవుతుంది అన్నారు. అంటే మనం ఇప్పుడు ఫస్ట్ ఇది మినిమం సైజ్ ఆఫ్ హోల్ కిందకి తీసుకుంటున్నాం. ఓకేనా. అంటే 250 mm తీసుకుంటున్నాం. దీనికి IT గ్రేడ్ వాల్యూ మనకు తెలుసు 64i. ఇఫ్ యూ సబ్స్టిట్యూట్ ద I వాల్యూ యూ విల్ గెట్ ది 0.92 mm. ఇది మనం హోల్కి తీసుకుంటున్నాం. ఓకేనా. ఎందుకు IT 10 వాల్యూ ఫర్ హోల్కి ఇచ్చాడు, అంటే H10 అన్నాడు కాబట్టి వీఆర్ టేకింగ్ ఫర్ ది హోల్. ఓకే, దెన్ మాక్సిమం సైజ్ ఆఫ్ హోల్ ఈజ్ ఈక్వల్ టు మనం ఏం క్యాలిక్యులేట్ చేస్తున్నాము, ఇది ప్లస్ ఇది క్యాలిక్యులేట్ చేస్తే మీకు మాక్సిమం సైజ్ ఆఫ్ హోల్ వస్తుంది. ఇప్పుడు మనం ఏం చేయాలి, మినిమం సైజ్ ఆఫ్ హోల్ కన్సిడర్ చేయాలి. ఓకేనా. ఓకే, మనం ఏం చేస్తున్నామంటే ఇప్పుడు n వాల్యూ కన్సిడర్ చేస్తున్నాం. అంటే n7 ఈజ్ ఏ షాఫ్ట్ of tolerance grade IT 7. Then fundamental deviation n is equal to 5d power 0.34. ఇది మన క్వశ్చన్లోనే ఇచ్చారు, n is equal to 5d power 0.34. ఇప్పుడు n is equal to 5d power 0.3 అంటే n మనం ఫైండ్ అవుట్ చేయాలి. 5d వాల్యూ మీకు ఆల్రెడీ తెలుసు, మనకి ఎంత వచ్చింది d వాల్యూ 264.57 పవర్ 0.34. మీరు మొత్తం క్యాలిక్యులేట్ చేస్తే మనకి ఎంత వస్తుంది అంటే కనుక 0.033 mm వస్తుంది. అంటే ఇది యాక్చువల్గా మైక్రాన్స్ కింద కన్సిడర్ చేస్తాం. 1 మైక్రాన్ ఈజ్ ఈక్వల్ టు 0.01 కింద కన్సిడర్ చేసుకుంటాం కాబట్టి mm మనకి 0.033 mm కింద వస్తాం. ఇప్పుడు మనం ఏం చేయాలి, మాక్సిమం సైజ్ ఆఫ్ షాఫ్ట్ అండ్ ఆల్సో ది మినిమం సైజ్ ఆఫ్ షాఫ్ట్ అనేది మనం కన్సిడర్ చేయడం జరుగుతుంది. ఎలా తీసుకుంటాము, మాక్సిమం సైజ్ ఆఫ్ షాఫ్ట్, మినిమం సైజ్ ఆఫ్ హోల్. మినిమం సైజ్ ఆఫ్ షాఫ్ట్ ఈజ్ ఈక్వల్ టు 250 మైనస్ 0.033. అయితే మనకి ఎంత వస్తుంది, 249.96 mm కింద తీసుకుంటున్నాం. ఓకే, అంటే మినిమం సైజ్ ఆఫ్ షాఫ్ట్ కింద తీసుకుంటున్నాం. ఓకేనా. దెన్ టాలరెన్స్ గ్రేడ్ IT 7 అని తీసుకుంటున్నాం. 16i అని మనకు ఆల్రెడీ తెలుసు. ఇక్కడ మనం 16i అంటే 16 ఇంటూ I వాల్యూ 0.03, యూ విల్ కమ్ as 0.048 mm. ఓకే, ఇక్కడ మనం ఏం చేసామంటే మినిమం సైజ్ ఆఫ్ షాఫ్ట్ ఇందాక హోల్ వరకు తీసేసుకున్నాం. అంటే మినిమం సైజ్ ఆఫ్ హోల్ తెలుసు, మ్యాక్సిమం సైజ్ ఆఫ్ హోల్ తెలుసు. ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం, మ్యాక్సిమం సైజ్ ఆఫ్ షాఫ్ట్ అండ్ ఆల్సో ది మినిమం సైజ్ ఆఫ్ షాఫ్ట్ అనేది తీసుకుంటున్నాం. ఓకేనా. మినిమం సైజ్ ఆఫ్ షాఫ్ట్ అంటే ఏం తీసుకుంటున్నాం, 250 అనుకుంటున్నాం. ఓకేనా. మినిమం సైజ్
250 మైనస్ 0.033 కన్సిడర్ చేస్తే మీకు మినిమంకి మైనస్ తీసుకుంటున్నాం, మ్యాక్సిమంకి అయితే పాజిటివ్ తీసుకుంటాం. ఓకేనా. దెన్ టాలరెన్స్ గ్రేడ్ IT7 వాల్యూ మనకు ఆల్రెడీ తెలుసు 69. ఐ సబ్స్టిట్యూట్ చేస్తే మీకు ఎంత వస్తుంది? 0.048 వస్తుంది. దీన్ని బట్టి ఇప్పుడు మనం ఏం కన్సిడర్ చేసుకుంటున్నాము? దిస్ ఇస్ ద మ్యాక్సిమం సైజ్ ఆఫ్ షాఫ్ట్. And this is the minimum size of shaft. తీసుకుందామా ఒక నిమిషం. 249.96 minus 0.048. we will take it as 249.91 mm. అంటే ఇప్పుడు మ్యాక్సిమం సైజ్ ఆఫ్ షాఫ్ట్ తీసుకున్నాం అండ్ ఆల్సో మినిమం సైజ్ ఆఫ్ షాఫ్ట్ వచ్చేసింది. ఓకేనా. మినిమం సైజ్ ఆఫ్ షాఫ్ట్ వచ్చేసింది కాబట్టి మనకు రెండింటికి వచ్చేసింది. అలవెన్స్ మనం ఇప్పుడు అలవెన్స్ క్యాలిక్యులేట్ చేయాలి. మనం అలవెన్స్ అంటే ఆల్రెడీ చెప్పుకున్నాము. అలవెన్స్ అంటే ఏంటి? ఇప్పుడు మనం ఒక షాఫ్ట్ అండ్ ఆల్సో ది హోల్ తీసుకుంటే గనక ఇది షాఫ్ట్ ఇది హోల్ అనుకున్నాం. దేనికైనా అప్పర్ లిమిట్ లోవర్ లిమిట్ రెండు ఉంటాయి. ఓకేనా. అలవెన్స్ అంటే ఏంటి అసలు? యాక్చువల్గా ద మినిమం సైజ్ ఆఫ్ హోల్ మైనస్ మ్యాక్సిమం సైజ్ ఆఫ్ షాఫ్ట్. మ్యాక్సిమం సైజ్ అంటే ఇది షాఫ్ట్, మినిమం సైజ్ ఆఫ్ హోల్, ఈ రెండింటి మధ్యలో ఉండేదాన్ని అలవెన్స్ అంటున్నాం. ఓకేనా. అంటే మనం అలవెన్స్ అంటే ఎలా తీసుకుంటాము? మినిమం సైజ్ ఆఫ్ హోల్ మైనస్ మ్యాక్సిమం సైజ్ ఆఫ్ షాఫ్ట్. మినిమం సైజ్ ఆఫ్ హోల్ మైనస్ మ్యాక్సిమం సైజ్ ఆఫ్ షాఫ్ట్. అంటే మినిమం సైజ్ ఆఫ్ హోల్ అంతా 250 వచ్చింది, మ్యాక్సిమం సైజ్ ఆఫ్ షాఫ్ట్ అంతా 249.91 వచ్చింది. రెండు మైనస్ చేస్తే మనకి 0.090 వస్తుంది. ఓకేనా. దిస్ ఈస్ ది ప్రాబ్లం. ఓకేనా. ఏం లేదు, మీరు జస్ట్ చేయాల్సింది ఏంటి అంటే యూ విల్ క్యాలిక్యులేట్ ది ఐ వాల్యూ. ఆఫ్టర్ ఐ వాల్యూ యూ విల్ క్యాలిక్యులేట్ ది మినిమం సైజ్ ఆఫ్ హోల్. మినిమం సైజ్ ఆఫ్ హోల్ IT1064i అండ్ మ్యాక్సిమం సైజ్ ఆఫ్ హోల్ క్యాలిక్యులేట్ చేస్తాం. మినిమం సైజ్ ఆఫ్ హోల్ అంటే 250 కింద తీసుకుంటున్నాం. ఓకేనా. IT10 అంటే ఏంటి? 64i. 64i అంటే ఏంటి? 64 into 0.03 క్యాలిక్యులేట్ చేస్తే మీకు హోల్ సైజ్ వస్తుంది. అలాగే మ్యాక్సిమం సైజ్ ఆఫ్ హోల్. మ్యాక్సిమం సైజ్ ఆఫ్ హోల్ ఎలా కనుక్కుంటాం? ఈ రెండింటిని ప్లస్ చేస్తే మ్యాక్సిమం వస్తుంది. పాజిటివ్. ఓకేనా. పాజిటివ్ వాల్యూ తీసుకుంటున్నాము అని అంటే కనుక అది మ్యాక్సిమం సైజ్ కింద కన్సిడర్ చేసుకుంటాం. ఓకేనా. తర్వాత మనం ఏం తీసుకున్నాం? ఎన్ అనేది క్యాలిక్యులేట్ చేయడం జరిగింది. ఎన్ క్యాలిక్యులేట్ చేసిన తర్వాత మనం ఏం చేసుకుంటాం? మ్యాక్సిమం సైజ్ ఆఫ్ షాఫ్ట్. ఓకేనా. మ్యాక్సిమం సైజ్ ఆఫ్ షాఫ్ట్ ఎలా తీసుకుంటున్నాం? 250 మైనస్ 0.03 అంటే డీవియేషన్ అంటే విత్ ద హెల్ప్ ఆఫ్ ది టాలరెన్స్ గ్రేడ్ ద్వారా 250 మైనస్ 0.033 క్యాలిక్యులేట్ చేసుకోవడం జరుగుతుంది. ఓకేనా. అంటే 249.96 mm. ఓకే. నెక్స్ట్ ఆఫ్టర్ దట్ టాలరెన్స్ గ్రేడ్ IT7 is equal to 16i. మినిమం సైజ్ ఆఫ్ షాఫ్ట్ అండ్ ఆల్సో ది అలవెన్స్. అలవెన్స్ అంటే మినిమం సైజ్ ఆఫ్ హోల్ మైనస్ మ్యాక్సిమం సైజ్ ఆఫ్ షాఫ్ట్. After that you will calculate the allowance, minimum size of hole minus maximum size of shaft. Let me revise the one by one topics. First we discussed about the limits. Limits is nothing but it can be defined as the permissible variation in dimension that is permitted to count for variability usually in mass production. Limits అంటే ఏమీ లేదు, అంటే ఒక మన కరెక్ట్ డైమెన్షన్ ఇచ్చినప్పుడు అది కరెక్ట్గా రాకుండా ఎక్కువ కానీ తక్కువ కానీ వచ్చిన దాన్నే మనం లిమిట్ సైజెస్ కింద కన్సిడర్ చేసుకుంటాము. సపోజ్ ఇఫ్ యూఆర్ టేకింగ్ ది 50 mm బేసిక్ సైజ్ ఇచ్చాము, ఆ 50 mm బేసిక్ సైజ్ కాకుండా వాళ్ళు ఎక్కువ తక్కువ అంటే ఒకటి చేసినప్పుడు మనకు తప్పు రాదు, లాట్ ఆఫ్ మాస్ ప్రొడక్షన్ జరిగినప్పుడు మనకి వేరియేషన్ వస్తుంది కాబట్టి దాన్ని మనం లిమిట్ సైజెస్ కింద కన్సిడర్ చేసుకోవడం జరుగుతుంది. ఓకేనా. దాన్నే మనం ఏమంటున్నాము అని అంటే లిమిట్స్ అని అంటున్నాము. ఓకేనా. నెక్స్ట్ వి డిస్కస్డ్ అబౌట్ ద లిమిట్స్ ఆఫ్ సిస్టమ్స్. 2 types of systems will be there. One is unilateral and bilateral system. Unilateral అంటే ఏదైతే మనం బేసిక్ సైజ్ తీసుకున్నామో ఐదర్ అబోవ్ అండ్ బిలో కానీ లై అయితే కనుక దాన్ని మనం యూనిలాటరల్ సిస్టమ్ అంటున్నాం. ఓకేనా. అంటే ఓన్లీ వన్ సైడ్ మాత్రమే వ్యారీ అవుతుంది, అది బేసిక్ సైజ్ కానీ అబోవ్ అయినా బిలో అయినా వ్యారీ అయితే కనుక దాన్ని మనం యూనిలాటరల్ సిస్టమ్ కింద కన్సిడర్ చేసుకుంటున్నాం. అదే మనం ఎలా తీసుకుంటున్నాం అంటే 25 + 0.02 + 0.01 అంటే
పైన ఉన్నది అని మాక్సిమం సైజ్, కింద ఉన్న దాన్ని మినిమం సైజ్ కింద తీసుకుంటాం. అంటే అప్పర్ లిమిట్ లోవర్ లిమిట్ కింద తీసుకుంటాం. ఓకేనా. బైలాటరల్ సిస్టమ్ అంటే ఇలా కన్సిడర్ చేసుకుంటాం. అంటే బేసిక్ సైజ్ కి 2 బిట్వీన్ గా మధ్యలో యాక్ట్ అయితే గనక దాన్ని మనం బైలాటరల్ సిస్టమ్ గా తీసుకుంటాం. అంటే ఎలా రాసుకోవచ్చు అని అంటే 25 ± 0.2 ఇదైనా ఇలా కూడా తీసుకోవచ్చు. అంటే బోత్ వేరియేషన్ గా మనం బైలాటరల్ సిస్టమ్ గా చూపించుకుంటాం. ఓకేనా. నెక్స్ట్ we discussed about fits అంటే ఏంటి? ఇట్ ఈస్ డిఫైన్డ్ యాజ్ ద డిగ్రీ ఆఫ్ లూజ్నెస్ ఆర్ టైట్నెస్ ఆఫ్ 2 మేటింగ్ కాంపోనెంట్స్ అంటే షాఫ్ట్ హోల్ 2 మేటింగ్ చేసినప్పుడు మనకి ఏమవుతుంది అంటే కనుక కరెక్ట్ గా ఫిట్ అవుతుందా లేదా అన్న దాన్ని బట్టి మనం ఫిట్స్ అనేవి డిస్కస్ చేసుకుంటాం. ఓకేనా. దాంట్లోనే మనం 3 టైప్స్ డిస్కస్ చేసుకున్నాం. 1 is క్లియరెన్స్, ఇంటర్ఫిరెన్స్ అండ్ ఆల్సో ది ట్రాన్సిషన్ ఫిట్ కింద మనం ఆల్రెడీ చెప్పుకున్నాము. ఓకేనా. క్లియరెన్స్ ఫిట్ అంటే ఏంటి? మనకి 2 కనుక డయామీటర్ అనేది ఏ డిఫరెన్సెస్ ఉంటే కనుక హోల్ కి షాఫ్ట్ కి మధ్యలో దాన్ని మనం క్లియరెన్స్ ఫిట్ అనుకుంటున్నాం. ఓకేనా. దాన్ని మనం క్లియరెన్స్ ఫిట్ అనుకున్నాం. సిద్ధిస్ అంటే డయామీటర్ అనేది ఉంటే కనుక దాన్ని మనం క్లియరెన్స్ ఫిట్ అంటున్నాం. ఇంటర్ఫిరెన్స్ ఫిట్ అయితే కనుక మనకి కరెక్ట్ గా ఫిట్ అయిపోతే ఇంటర్ఫిరెంట్ ఫిట్ అంటున్నాం. ట్రాన్సిషన్ ఫిట్ అంటే కనుక ఎక్సీడ్ అయిపోతే దాన్ని మనం ట్రాన్సిషన్ ఫిట్ కింద కన్సిడర్ చేసుకోవడం జరుగుతుంది. ఓకేనా. నెక్స్ట్ వి డిస్కస్డ్ అబౌట్ ది మాక్సిమం మెటల్ లిమిట్స్ అండ్ ఆల్సో ది మినిమం మెటల్ లిమిట్స్ అంటే ఏంటి? మనకి యాక్చువల్గా అంటే మనకి ఎక్కడ లై అవుతుంది షాఫ్ట్ హోలు అనేది మనకి ఎలా లై అవుతుంది అనే దాన్ని బట్టి మనం మెటల్ లిమిట్స్ కింద కన్సిడర్ చేసుకుంటున్నాం. అంటే ఒకవేళ మాక్సిమం లిమిట్ వస్తే మాక్సిమం మెటల్ లిమిట్స్ అంటాం, మినిమం వస్తే కనుక మినిమం మెటల్ లిమిట్ కింద కన్సిడర్ చేసుకోవడం జరుగుతుంది. ఓకేనా. అలవెన్స్ ఇస్ నథింగ్ బట్ ద డిఫరెన్స్ బిట్వీన్ ది ఇందాక చెప్పుకున్నాము మాక్సిమం సైజ్ ఆఫ్ హోల్ అండ్ ఆల్సో ది మినిమం సైజ్ ఆఫ్ షాఫ్ట్. ఇట్ ఈస్ కాల్డ్ ఇట్ యాస్ అలవెన్స్ కింద కన్సిడర్ చేసుకోవడం జరుగుతుంది. ఓకేనా. బేసిక్ సైజ్ టర్మినాలజీస్ యూస్డ్ ఇన్ ద బేసిక్ సైజ్ ఇస్ కాల్డ్ ఇట్ యాస్ ఓకేనా. బేసిక్ సైజ్ అంటే ఏదైతే మనకి బేసిక్ సైజ్ అంటున్నారు. అప్పర్ డీవియేషన్ అంటే కనుక ఇట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ది అప్పర్ లిమిట్ బై ది సైజ్ అండ్ ఆల్సో ది కరస్పాండింగ్ సైజ్ ని అప్పర్ డీవియేషన్ అంటున్నాం. ఓకేనా. and lower deviation is nothing but it is the algebraic difference between the lower limit of size and also the basic size. Here we are taking with the tolerance grade. ఇందాకే చెప్పాను ఇట్ ఈస్ డినోటెడ్ యాజ్ ఐఐ ఫర్ హోల్. క్యాపిటల్ హోల్ కనేవి క్యాపిటల్ లెటర్స్ తీసుకుంటాము, షాఫ్ట్ అనేది స్మాల్ లెటర్స్ తీసుకుంటాం. అంటే టాలరెన్స్ గ్రేడ్ ని బట్టి. ఓకేనా. ఐటీ ఇస్ నథింగ్ బట్ టాలరెన్స్ గ్రేడ్. ఓకేనా. ఐటీ ఇస్ నథింగ్ బట్ టాలరెన్స్ గ్రేడ్. ఐటీ ఈజ్ ఈక్వల్ టు ఈఎస్ మైనస్ ఈఐ, అప్పర్ డీవియేషన్ మైనస్ లోవర్ డీవియేషన్ కింద తీసుకుంటాం. దిస్ ఇస్ ఫర్ హోల్. ఇఫ్ యూ టేకన్ ఫర్ క్యాపిటల్ లెటర్స్ ఇట్ ఈస్ ఫర్ హోల్, స్మాల్ లెటర్స్ ఇట్ ఈస్ ఫర్ షాఫ్ట్. Okay, and next this is on fundamental deviation. Fundamental deviation is nothing but the algebraic between the deviation part. Okay, deviation either in the upper and lower it is called as fundamental deviation కింద తీసుకుంటాం. Okay, now it is the algebraic differences between the deviation. Precision and accuracy. Precision అంటే ఏంటి? The repeatability of a measuring process. Okay, నా measuring process అంటే ఏంటి? ఏదైనా మనం ఒక లాట్ ఆఫ్ మాస్ ప్రొడక్షన్ చేసినప్పుడు 2 గ్రూప్స్ అంటే సేమ్ ఫ్రీక్వెంట్ గా ఏ ఎలిమెంట్ అంటే ఏ మాస్ ప్రొడక్షన్ లో ఒక స్టీల్ రాడ్ ఉంది, ఆ స్టీల్ రాడ్ లో మనం ఏది పిక్ చేసినా కూడా కరెక్ట్ సైజెస్ అనేవి డైమెన్షన్స్ ఈక్వల్ గా అయితే కనుక దాన్ని మనం ప్రిసిషన్ అంటున్నాం. ఓకేనా. యాక్యురసీ అనేది మన యాక్యురేట్ వాల్యూ, అంటే యాక్యురేట్ వాల్యూ ద్వారా వస్తే కనుక దాన్ని మనం యాక్యురసీ అంటున్నాం. ఓకేనా. అండర్ వన్ వీఆర్ టేకింగ్ అస్ ఫుల్ ఇంటర్చేంజబిలిటీ, shaft basis system and also the hole basis system. Shaft basis system is nothing but shaft అనేది కాన్స్టాంట్ గా ఉంటుంది, హోల్ వ్యారీ అవుతూ ఉంటుంది. హోల్ బేసిస్ అయితే కనుక హోల్ కాన్స్టాంట్, షాఫ్ట్ వ్యారీ అయితే కనుక దాన్ని మనం బేసిక్ సిస్టమ్ గా తీసుకుంటున్నాం. క్లియరెన్స్ అంటే ఏంటి? మాక్సిమం క్లియరెన్స్, మినిమం క్లియరెన్స్ అని 2 ఉంటాయి. మాక్సిమం క్లియరెన్స్ ఇస్ నథింగ్ బట్ ఇట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ మినిమం సైజ్ ఆఫ్ షాఫ్ట్ అండ్ మాక్సిమం సైజ్ ఆఫ్ హోల్ ఈస్ కాల్డ్ ఇట్ యాస్ మాక్సిమం క్లియరెన్స్. Minimum clearance is nothing but it is the difference between maximum size of shaft and minimum size of hole is called it as clearance కింద తీసుకుంటాం. ఓకేనా. దాంట్లోనే మనకి ప్రాబ్లమ్స్ లో మనకు ఓన్లీ వన్ ఫార్ములా ఉంది. ఐటీ ఈజ్ ఈక్వల్ టు 0.41 క్యూబిక్ రూట్ ఆఫ్ డి ప్లస్ 0.01 డి అనేది మాత్రమే ఒకటే ఇది మాత్రమే తీసుకుంటాం. ఓకేనా. అలాగే మీరు ఇంకో ప్రాబ్లం చూసినా కూడా దిస్ ఈస్ ద డిటర్మైన్ అండ్ స్కెచ్ ద లిమిట్స్ ఆఫ్ టాలరెన్స్ అండ్ అలవెన్స్
for a 70 mm shaft and a hole pair designated H8N9, the basic size lies in the range between 50 to 80 mm. Okay na. The multipliers for grievous 8 to 9 and 25 to 40. The fundamental deviation of n is 5d power 0.3. ఓకేనా, ఇది మనకి ఇచ్చారు. మనం ఫైండ్ అవుట్ చేయాల్సింది ఏంటి? వీ షుడ్ ఫైండ్ అవుట్ ది ఫండమెంటల్ డీవియేషన్. మీన్స్ బేసిక్ సైజ్ d ఈజ్ ఈక్వల్ టు 70 mm ఇచ్చారు. ఇట్ లైస్ రేంజ్ బిట్వీన్ 50 to 80. ఓకేనా. మల్టిప్లయర్స్ ఆఫ్ గ్రేడ్స్ ఎంత ఇచ్చారు? 8 and 9. అంటే H7 H8 అట్లాగా 8 9 మధ్యలో ఇదిగోండి H8 and N9. అంటే IT గ్రేడ్స్ వాల్యూ ఎలా తీసుకుంటాం? IT8 and IT9. ఆర్ క్వశ్చన్లోనే ఇచ్చేసారు, ఆ వాల్యూస్ కూడా మనకు క్వశ్చన్లోనే ఇచ్చేసారు. IT8 వాల్యూ ఎంత? 25 అంట. IT9 వాల్యూ 40 అంట. ఓకేనా, 40 కింద తీసుకుంటాం. ఓకేనా. దెన్ D ఈజ్ ఈక్వల్ టు D ఎలా తీసుకుంటాం? ఇట్ లైస్ రేంజ్ బిట్వీన్ 50 to 80 అన్నాం. ఇందాకే చెప్పాను, ఈ ఇచ్చిన వాల్యూ మధ్యలో మనం తీసుకుంటాం కాబట్టి ఇది స్క్వేర్ రూట్ చేస్తే సరిపోతుంది. స్క్వేర్ రూట్ ఆఫ్ 50 to 80 అంటే 63.24 తీసుకుంటాం. I వాల్యూ ఫార్ములా ఏంటి? 0.45 ఇంటూ క్యూబిక్ రూట్ ఆఫ్ D ప్లస్ 0.01 ఇంటూ 0.001D. ఓకేనా, సబ్స్టిట్యూట్ చేస్తే మీకు I వాల్యూ వస్తుంది. ఓకే, IT8 విత్ నో ఫండమెంటల్ డీవియేషన్. దీన్ని బట్టి మనం మినిమం సైజ్ ఆఫ్ హోల్ IT8 వాల్యూ ఎంత? 25I. ఓకేనా, 25I క్యాలిక్యులేట్ చేసుకుంటాం. మ్యాక్సిమం సైజ్ ఆఫ్ హోల్. ఓకేనా, రెండింటిని ప్లస్ చేస్తే మ్యాక్సిమం సైజ్ వస్తుంది. ఓకేనా, అలాగే మనం N ఫైండ్ అవుట్ చేస్తాము. మ్యాక్సిమం సైజ్ ఆఫ్ షాఫ్ట్, టాలరెన్స్ గ్రేడ్, మినిమం సైజ్ ఆఫ్ షాఫ్ట్, అలవెన్స్. ఇవన్నీ మనకు తెలిసిన ఫార్ములాస్, దాన్ని బట్టి తీసుకుంటాం. ఓకేనా. హియర్ టాలరెన్స్ ఫర్ హోల్. టాలరెన్స్ అంటే ఎలా తీసుకుంటాం? అప్పర్ లిమిట్ ఆఫ్ హోల్ మైనస్ లోవర్ లిమిట్ ఆఫ్ షాఫ్ట్. టాలరెన్స్ ఫర్ షాఫ్ట్, అప్పర్ లిమిట్ ఆఫ్ షాఫ్ట్ మైనస్ లోవర్ లిమిట్ ఆఫ్ షాఫ్ట్. అప్పర్ లిమిట్ అంటే ఏం లేదు, మ్యాక్సిమం లిమిట్, లోవర్ లిమిట్ మినిమం లిమిట్ అనుకున్నాం. అలవెన్స్ అంటే మినిమం సైజ్ ఆఫ్ హోల్ మైనస్ మ్యాక్సిమం సైజ్ ఆఫ్ షాఫ్ట్. అలాగే క్లియరెన్స్ కూడా తీసుకోవడం జరుగుతుంది. ఓకేనా. దిస్ ఈస్ ద ఫస్ట్ యూనిట్ ప్రాబ్లమ్స్ అండ్ ఆల్సో ది థియరీ పార్ట్. In the next class we will discuss about the second unit. Okay.